నిజం చెప్తున్నాను. ఇప్పుడు కనుక మన రాజకీయ నాయకులు ఈ ఫ్యాక్ట్ వింటే తల ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. తమిళనాడులోని కోయంబత్తూర్ ఉడంతరాయ్ అనే ఊరు ఉంది. 2006లో పంచాయతీ వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి కోటి 15 లక్షలు అప్పు తెచ్చుకున్నారు. దాంతో విండ్ మిల్ కొన్నారు. విండ్ మిల్ కొని దాని నుంచి సంవత్సరంలో 8 లక్షల యూనిట్లు కరెంటు దాని నుంచి జనరేట్ అవుతుంది. ఈ ఊరికి కావాల్సిన 4.5 లక్షల కరెంటుని పక్కన పెట్టి మిగిలిన 3.5 లక్షల యూనిట్ల కరెంట్ని తమిళనాడు ఎలక్ట్రికల్ బోర్డు వారికి అమ్మేస్తున్నారు. సంవత్సరానికి 23 లక్షల ప్రాపర్టీస్ అనేవి జనరేట్ అవుతుంది. అండ్ బ్యాంక్ నుంచి వాళ్ళు తెచ్చిన కేవలం లోను 7 సంవత్సరాల్లోనే మొత్తం కంప్లీట్ చేశారు. ఈ ఊర్లో కరెంటు వాడకాన్ని తగ్గించి బయోమెట్రిక్ సిస్టమ్ అనే ఇన్స్టాల్ చేశారు. ఈ ఊర్లో ఒక గుడిసె కూడా లేకుండా 775 ఇల్లు కట్టించారు. అండ్ వాడికి కావాల్సిన వాటర్ ట్యాంకులు, వాటర్ ప్యూరిఫైర్లు, బోర్స్, రోడ్స్, స్కూల్స్, లైబ్రరీస్ దీనంతటికీ కారణం ఆ ఊరు ప్రెసిడెంట్ రంగస్వామి సమ్మూర్గన్. ఒక ఊరికి ప్రెసిడెంట్ ఎంత చేయగలిగాడంటే అసలు సీఎం అనుకుంటే ఇంకెంత చేయగలడు.